బ్రహ్మదేవుడి లీలా విలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, వివాహానికి సమ్మతించిన శివుడు, అపర్ణాచైవ పర్ణాచ పాటలా పటలావతి పట్టాంబర పరిధాన కలమంజీర రంజని. తండ్రి, నేను పరమేశ్వరుని తప్ప అన్యులను వరించజాలను. ఆ సదాశివుడే నన్ను చేపట్టకున్న బ్రహ్మచారిణిగనే జీవిత పర్యంతము శివధ్యానములో గడిపెదనని నిశ్చితముగా తెలిపినది ఉమా. నారద, దాక్షాయణి అభిమతమును గ్రహించితివా? ఆ కైలాసవాసిని తప్ప అన్యులకు ఆమె వరించదట అంటూ తన బాధను వెలిపుచ్చాడు దక్షుడు. శుభం, తథాస్తు అన్న నారదుని వాక్కులకు సతీదేవి వదనము సంతోషముచే వికసించగా దక్షుని మోము జేవురించినది. దక్షుడు నారదుని తన అభ్యంతర మందిరమునకు తోడ్కొనిపోయి, నారద, ఉమ శుభాశుభములు తెలియని బాలిక, కాని నీవు త్రిలోక సంచారివి కదా, ఆ మహేశ్వరుని వరించమంటూ నా పుత్రికను ప్రోత్సహిస్తావేమి అని అడుగగా అయిష్టముగా నారదుడు స్వరమును తగ్గించి, నీకు తెలుసుగదా దక్ష, మన జనకుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త మాత్రమే. మన పితామహుడు నారాయణుడు సృష్టి పోషకుడు, రక్షకుడు. కానీ సృష్టి జీవులందరికీ జనన మరణ కారకుడు, లయకారకుడు శంకరుడు. త్రిమూర్తులలో లయకారుడే అగ్రగణ్యుడు. చావు పుట్టుకలనునవి అతడి అధీనములే గదా. అట్టి వానిని చేపట్టినచో నీ పుత్రికయున్ను, ఆమె అంగీకారమునకు లోబడి నీవున్ను జీవుల జనన మరణ చక్రమునే తిప్పగలరు. అంతటివాడు నీకు జామాత కావలనే గాని ఈ త్రిలోకములు నీ పాదాక్రాంతమై సృష్టి జీవులందరూ నీకు దాసోహమనుకుంటురా అంటూ ఊరించాడు కూడా. దక్షుడు తల పంకించి, భళి నారద, నేనింత దూరము ఆలోచించలేక పుత్రికా వాత్సల్యము చేత మందమతినైనాను. ఆ ముక్కంటి సత్వరమే నా పుత్రిక మనోరథమీడేర్చడానికి ఆ నందావ్రతమును ఆమె చేత జరిపించి పుణ్యము మూటగట్టుగొనుమనుచు తొందర చేశాడు. ఉమాదేవి తన అంతఃపుర మందిరమునందు నందావ్రతమునకై వలయునన్నింటినీ సమకూర్చుకొని నారదుని ఆగమనమునకై నిరీక్షించుచున్నది. నారదుడు ఆ మందిరమందు ప్రవేశించి ప్రత్యేక పీఠమునందు సమంత్రకముగా శివలింగ ప్రతిష్ఠాపను ఉమాదేవిచే స్వయముగా జరిపించి ఆమెకు నందావ్రత దీక్షను ఉపదేశించాడు. తల్లి, ముల్లోకవాసులకు ముక్తి ప్రదాత, శరణాగతులను సంరక్షించు ఆపన్న రక్షకుడు, సర్వజీవులకు అభయప్రదాత అయిన ఆ మహాశివుడే తన సంకల్పము చేత ఈ సృష్టిని సృజించి బ్రహ్మ విష్ణాదులను తన అంశరూపులుగా సృష్టించి వారిచే సర్వజగత్తును సృష్టించి పాలించుచున్నాడు. అతడు జనకుడై నీవు జననివి. మీ ఇరువురు చేరిక లేనిదే ఈ జగత్తు కళ్యాణప్రదము కాదు. కళ్యాణి, ఈ కారణమున ఆ జగత్పరిపాలకుని సరసన నీవు చేరి ముజ్జగములను శుభదాయకముగా గావించుటకు ఈ ఉమామహేశ్వర కళ్యాణమునకు నేను సూత్రధారుడనయ్యే భాగ్యమబ్బినది. వరప్రదాయిని, నీకిదే శివపంచాక్షరి మహామంత్ర దీక్షను ఉపదేశించుచున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అని నారద మహర్షి ప్రణవ పంచాక్షరి మహామంత్రమును ఆ ప్రణవ స్వరూపిణికి ఉపదేశించాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ మహామంత్రమును పఠించుచు వ్రతదీక్షాబద్ధురాలైనది దాక్షాయణి. ఈ విధముగా ఉమాదేవి చేత జరుపబడిన నందావ్రతమును బ్రహ్మ, విష్ణు, మహేంద్రాది ప్రముఖులు తమ తమ లోకముల నుండియే దివ్యదృష్టిచే తిలకించి మహాదానంద పరవశులైనారు. ఇట్లు ఆ మహాదేవి వ్రత పరిసమాప్తి అయినదిగాన ఇక మహేశ్వరుని వివాహ సుముకుని గావించవలెనని వారందరూ తమ తమ వాహనములను అధిరోహించి కైలాసమునకు ప్రయాణమైనారు. పన్నగభూషణ, త్రిమూర్తులలో ఒకడివైన నీవున్ను గృహస్థాశ్రమమును స్వీకరించినప్పుడు గాని త్రిమూర్తుల కార్యమైన సృష్టి, స్థితి, లయములనునవి ధర్మసమ్మతములు కావు. కావున నీవు నీ కళ్యాణమునకు
లోక కళ్యాణమునకు అంగీకరించక తప్పదు అని ప్రార్థించాడు విధాత. పన్నగభూషణుడు మందహాసమునరించి, మహేశ్వరుడనైన నా శివధ్యానమునకు భంగము కలిగించని కన్య మాత్రమే నాకు సతి కాగలదు. ఆ కన్య నిరంతర శివధ్యాన తత్పరురాలై ఉండవలెను. అట్టి శివనామ చింతనా తత్పరురాలైన వధూమణిని మీరు ఎక్కడైనా గమనించారా అని అడిగారు సర్వేశ్వరుడు. విధాత అమితానంద విధేయుడవుతూ, లేకేమీ దేవా, ఆదిశక్తి నీ సన్నిధానమునకు చేరవలెనని తపించి దక్ష ప్రజాపతి పుత్రిక ఉమగా అవతరించి నిన్ను పరిణయమాడవలెనన్న సంకల్పముతో నిరంతరము నీ నామధ్యానమే చేయుచున్నది. ఆ శక్తిని ఈ శివునితో జతకూర్చవలనన్నదే మా ఈ ప్రయత్నము. తమరా తరుణిని కనికరించి పరిణయమాడి జగత్కళ్యాణ కారకులు కావలెనని కోరుచున్నామని అభ్యర్థించాడు. సదాశివుడు మందహాసమనర్చి కన్యామణిని నిర్ణయించుకునే కళ్యాణ కార్యార్థులై వచ్చారన్న మాట సరిసరి. మీ అందరి మనోరథములను తప్పక నెరవేరుస్తానని అభయమిచ్చాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.